హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎవరన్నా పోటీ చేస్తే ప్రచారం ఎక్కువ ఉంటుంది, పని తక్కువ ఉంటుంది అంటారు. ఎందుకంటే ఫలితం ఎప్పుడు ఓటమి మాత్రమే జరుగుతుంది. బట్ సెకండ్ ప్లేస్లో బీజేపీనే వస్తుంటుంది. కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరు పోటీ చేసినా థర్డ్లు ఫోర్త్లు ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అందుకని అక్కడ ఆ మాట అంటుంటారు. కాకపోతే మాధవీలత మాత్రం మనసు గెలిచింది ప్రస్తుతానికైతే. మాత్రం మరి నిజంగా గెలుస్తుందో లేదో తెలియదు. ఎందుకు అంటే ఓవైసీ జీవితంలో ఎవరి వల్ల కాని దాన్ని ఆవిడ జయించింది. మొట్టమొదటి విజయం. నేను చాలాసార్లు చెప్తుంటా, మన హిందూ నాయకులందరూ వెళ్ళి మసీదులకు వెళ్ళి టోపీ పెట్టుకుంటారు, లేకపోతే కనుక ఇతరత్ర వస్త్రధారణ అనుసరిస్తారు. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి అలా అనుసరిస్తారు. అదే ఒక్క ముస్లిం అయినా సరే బొట్టు పెట్టుకుని, అంటే మామూలుగా మన పల్లెటూళ్ళల్లో అట్లాంటిదేం ప్రాబ్లం లేదు, మన అక్క చెల్లి అనుకుంటుంటాం, సరదాగానే ఉంటారు వాళ్ళు. అక్కడ మత పిచ్చతో ఏముండరు. కానీ ఎక్కడైతే ఈ మత పిచ్చతో ఉండేటటువంటి పాత బస్తీ లాంటి చోట్ల, ఎస్పెషల్లీ ఓవైసీ లాంటి వాడు ఎప్పుడన్నా గుడికి వెళ్ళడం చూసామా అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాధవీలత దెబ్బకి ఈవిడ ఎక్కడ మసీదులకి వెళ్ళాల. అయితే ముస్లింలకు సంబంధించి చెప్పాల్సింది చాలా క్లియర్గా చెప్తోంది. మతాచారాలు తనుమారట్లా, లేకపోతే వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ తరహా వస్త్రధారణ చేయట్లా. కానీ హిందూ పూజ దగ్గరికి ఓవైసీని పంపించినటువంటి చరిత్ర ఆవిడది. తాజాగా ఓవైసీకి పూజ చేసి ఒక గుడికి వెళ్ళి పూజ చేయించుకుని దండ మెడలో వేసుకుని అర్చకుడితో ఫోటో దిగినటువంటి పరిస్థితి. అంటే మొట్టమొదటిసారి గెలుపు భయాన్ని ఓవైసీకి కల్పించినట్టుంది. తద్వారా సగం గెలిచింది. పూర్తిగా గెలుస్తారా లేదా అంటే దేశవ్యాప్తంగా ఆవిడ పేరు మాత్రం చర్చించుకునేటటువంటి పరిస్థితి తెచ్చిపెట్టింది. ఆ విషయంలో అభినందించాలి.